ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో కలియుగంలో రాహువు చేత ప్రభావితం కానటువంటి మనిషి లేదా రంగము అనేవి అసలు ఉండవా? రాహు యొక్క ప్రభావము ఈ కలియుగంలో ప్రతి వ్యక్తి మీద, ప్రతి రంగంలో ఏ విధంగా ఉంది, అలాగే ఆ ప్రభావం వల్ల మంచి జరుగుతుందా లేదా చెడు ఉంటుందా, రాహు యొక్క ప్రభావాన్ని మనకి అనుకూలంగా ఎలా మార్చుకోవాలి, ఆ ప్రభావం వల్ల మనకి లాభం ఉందా నష్టం ఉందా, ఒకవేళ నష్టం ఉంటే ఎలా తగ్గించుకోవాలి, ఇలాంటి విషయాల్ని తెలియజేస్తాను. అయితే ఇక్కడ రాహు గురించినటువంటి కొంత పరిశీలన, లోతైన పరిశీలన చేస్తూ మన జీవితాల మీద రాహు యొక్క ప్రభావం ఎలా ఉంది, మనకి తెలియకుండానే ఆ ప్రభావానికి ఎలా లోనవుతున్నాము, దానివలన తాత్కాలికంగా ఒక ప్రయోజనం కనిపించిన లాంగ్ రన్లో దీర్ఘకాలికంగా ఎటువంటి నష్టాలు ప్రమాదాలు ఉంటాయి, ఈ కోణంలో మనం రాహుని ఎలా చూడాలి, ఇలాంటి విషయాలను కొంతవరకు తెలియజేస్తాను. రాహు కేతు టెక్నికల్గా ఏంటి అని కనుక చూసినట్టయితే భూమి యొక్క కక్ష, ఆర్బిట్ అంటాం, అలాగే చంద్రుడి యొక్క కక్ష, ఈ రెండు కలిసేటువంటి బిందువులు ఏవైతే ఉంటాయో వాటికి రాహువు కేతువు అని పేరు. నార్త్ నోడ్, సౌత్ నోడ్. ఉత్తరంలో ఉండేటువంటి బిందువుకి రాహువు అని, దక్షిణంలో ఉండేటువంటి బిందువు కేతు అని పేరు. అయితే ఈ చంద్రుడి కక్ష స్థిరంగా ఉండదు. ఆ కక్షే కొంత ముందుకి వెనక్కి ఊగుతూ మారుతూ ఉంటుంది. కాబట్టి రాహుకేతువులు కూడా మీరు కనుక చూసినట్టయితే ఆ బిందువుల్ని జాయిన్ చేస్తూ వెళ్తే ఒక సర్కిల్ లాగా రాదు, అందులో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. ఒక పాము ఎలా కదులుతుందో అటువంటి ఒక ఆకారాన్ని మనం చూస్తాం. రాహుకేతువుల బిందువులను మనం జాయిన్ చేస్తూ కనుక వెళ్ళినట్టయితే, కలుపుతూ వెళ్ళినట్టయితే. టెక్నికల్గా ఇది రాహుకేతువుల యొక్క వివరణ. అయితే చాలామంది అంటుంటారు ఈ యాస్ట్రాలజీని విమర్శించేటువంటి వాళ్ళు టీవీల్లోకి వచ్చి హేతువాదులు, రాహుకేతువులు అసలు ప్లానెట్సే కావు, వాటి గురించి ఎందుకు మాట్లాడడం అని. ప్లానెట్స్ కావు అని మన శాస్త్రంలోనే చెప్పారు. అవి కేవలం రెండు కక్షల యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్స్, ఖండన బిందువులు. ఇక్కడే రాహు యొక్క కేతు యొక్క ప్రత్యేకత అనేది మనం గమనించాలి. మిగతా గ్రహాలన్నీ కూడా వాటికుంటూ కొంత మాస్ ఉంది, స్థూలంగా ఉంటాయి, అవి తిరుగుతూ ఉంటాయి. కానీ రాహువు కేతువు అటువంటి ఆబ్జెక్ట్స్ కావు, కానీ వాటి యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, ఒక మాస్ కంటే, ఒక వస్తువు కంటే కూడా ఎనర్జీ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది, శక్తి అనేది ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఉదాహరణకి మనం ఈరోజు సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాము, సెల్ ఫోన్లో వీడియోస్ చూస్తున్నాము, సెల్ ఫోన్లో ప్రపంచం అంతా ఉంది. అయితే దీనికి కారణం ఏంటి అంటే శాటిలైట్ టెక్నాలజీ. అంటే ఈ కాంతి తరంగాలు, శబ్ద తరంగాలు ఇవన్నీ రూపాంతరం చెంది శాటిలైట్కి వెళ్ళి అవి మళ్ళీ మన దాకా వస్తున్నాయి. ఇక్కడ మనకు కనపడిన విషయాలు ఎప్పుడైతే ఉంటాయో అవి చాలా పవర్ఫుల్గా ఉంటాయి. కాబట్టి రాహుకేతువుల యొక్క ప్రభావం కూడా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అయితే ఈ ప్రభావం కలియుగంలో ఎక్కువ ఉంటుంది. అందులోనూ రాహువు అంటేనే కలిపురుషుడు. కలి యొక్క ప్రభావాన్ని ఈ యుగంలో తప్పించుకోవడం చాలా చాలా కష్టము. అయితే దాని నుంచి జాగ్రత్తగా ఉంటూ డివైన్ లైఫ్లో ప్రయాణం చేయడం అనేది మనకి పెద్దలు చెప్పినటువంటి ఒక సలహా. ఇక రాహు యొక్క ఆవిర్భావం కూడా చూసినట్టయితే అమృతమథనం జరిగేటప్పుడు, అమృతం వచ్చిన తర్వాత శ్రీ మహావిష్ణువు జగన్మోహిని రూపంలో అమృతాన్ని అందరికీ పంచుతూ వెళ్తూ ఉన్న తరుణంలో మొట్టమొదటిగా దేవతలకి పంచుతూ వచ్చారు ఆయన. రాక్షసుల్లో ఉన్నటువంటి స్వర్భాను అనేటువంటి రాక్షసుడు, వాడి పేరు స్వర్భానుడు, ఆ రాక్షసుడు చూసి వెంటనే ఆలోచన వచ్చింది, ఇది మొత్తం దేవతలకే పనిచేసేటట్టున్నాడు, మన దాకా రాదు అని చెప్పి వెంటనే వేషం మార్చుకుని దేవతల పంక్తిలోకి వెళ్ళి అందులోనూ సూర్యచంద్రుల మధ్యలో కూర్చున్నాడు. వీళ్ళిద్దరూ పసిగట్టి శ్రీ మహావిష్ణువుకు చెప్పడము, ఆయన శిరస్సు ఖండించడము, అప్పటికే రాహువు అమృతాన్ని సేవించడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, ఇందులోనే రాహు, ఈ వృత్తాంతంలో రాహువుని మనం చాలా చాలా విషయాలని పరిశీలించవచ్చు. రాహువులో అసలు మొట్టమొదటిగా అమృతం పంచుతున్నది శ్రీ మహావిష్ణువు.
ఇలా రాహువు కూర్చున్నాడు అని ఆయనకి తెలియదా? మాయ ఆయన కంట్రోల్లోనే ఉంటుంది కదా. మరి ఎందుకు ఉపేక్షించాడు అంటే రాహువు అనేవాడు పుట్టాలి, వాడి వల్ల కొన్ని కార్యాలని జరగాలి, అతనికి గ్రహం యొక్క స్టేటస్ ఇవ్వాలి, అదని సంకల్పము. అయితే రవిచంద్రులు ఇద్దరు కనిపెట్టి చెప్పడము, ఆ తర్వాత ఖండించడం జరిగింది. ఇక రాహువు గురించి చూసినట్టయితే రాహువు రాక్షస జాతికి చెందినవాడు. వాళ్ళ మధ్యలోనే ఉంటాడు, వాళ్ళ మధ్యలోనే చదువుకున్నాడు, వాళ్ళ మధ్యలోనే తిరుగుతూ ఉంటాడు, ఆ గ్రూపుకి చెందినటువంటి వాడు. కానీ సమయం వచ్చేటప్పటికి, అంటే అమృతము తాగడం అనేటువంటి ఒక అవకాశం వచ్చినప్పుడు వెంటనే దేవతల రూపం మార్చుకుని దేవతల్లోకి వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడు అరే నా తోటి వాళ్ళకి లేకుండా నేను ఒక్కడిని తీసుకుంటున్నానే అనేటువంటి ఆలోచన రాలేదు. అంటే తనకు అవసరమైతే ఎలా అయినా సరే తాను మారిపోతాడు. ఇది రాహు లక్షణం. ఇవి కలియుగంలో ఎలా ఎలా మనకి ప్రతిఫలిస్తున్నాయి అనుకునేది నేను చెప్తాను. వాటి నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ ఆ లక్షణాన్ని గమనించవచ్చు. అలాగే చూడండి, అంతమంది రాక్షసులు ఉన్నారు, ఒక్కడికి కూడా ఐడియా రాలేదు అరే ఈ అమృతాన్ని దేవతలకే ఇచ్చేస్తారేమో, మన దాకా రాదేమో అనేటువంటి ఆలోచన ఏ ఒక్క రాక్షసుడికి రాలేదు. ఒక్క రాహుకే వచ్చింది. అది వెంటనే చాలా చురుకుగా ఆలోచించి తన రూపాన్ని దేవతల రూపంగా మార్చుకుని దేవతల మధ్యలోకి వెళ్ళిపోయాడు. అలా ఊహకు అందనటువంటి ఆలోచనలు చేయగలడం కూడా రాహు యొక్క పవర్. అది రాహుకు ఉండేటువంటి శక్తి, రాహు యొక్క లక్షణం. చాలా షార్ప్గా ఆలోచించడం, పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించడం. ఇంకొకటి చూడండి, రాహు ఎప్పుడు చేసినా కానీ ఘర్షణకు వెళ్లకుండా తన పని తాను చేసుకుంటాడు. అంటే పైకి చాలా నార్మల్గా కనపడుతూ నవ్వుతూ ఉంటూనే తను చేయాల్సిన పని చేసుకుంటాడు. అది రాహు యొక్క లక్షణము. తను రాక్షసుడయ్యుండి దేవతల రూపాన్ని మార్చుకున్నాడు, అందుకే అన్కన్వెన్షనల్. తన సహజ సిద్ధంగా ఏదైతే ఉండాలో అది మార్చుకుని ఇంకొక సంప్రదాయానికి సంబంధించిన పనులు చేయడం అనేది రాహు లక్షణం. అదేవిధంగా అప్పుడు రాక్షసులను కూడా కొంతవరకు చేతావిని చేయొచ్చు, అంటే వార్నింగ్ ఇవ్వచ్చు, వాళ్ళని కూడా ఉసుకొలుపు ఉండొచ్చు. అలా ఉసుకొలిపితే మొదటగా మోసం వస్తుందేమో అని భయపడ్డాడు. ఎవ్వరికి చెప్పలేదు, తనొక్కడే ఆలోచించుకున్నాడు. వాళ్ళకి అమృతం వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, నేను మాత్రం ముందు అమృతం కొంచెం తాగేస్తాను. ఇప్పుడు ఎక్కువగా గొడవ చేస్తే రసాభాస అయ్యి మొదటిగా మోసం వస్తుందేమో అని ఎంత చక్కగా ఆలోచించాడు చూడండి. వెంటనే వెళ్ళిపోయి రాక్షసులు అయ్యుండి కూడా దేవతల మధ్యలో కూర్చున్నాడు. ఇక్కడ గమనించవలసింది, రాహు ఏది చేసినా కానీ తెర వెనుక కుట్రలు చేసి తను అనుకున్నది సాధిస్తాడు తప్ప ఘర్షణలకు దిగి తప్పు చేసిన వాడిని దండిద్దాము ఇటువంటి నేచర్ రాహుకు ఉండదు. అది కుజుడి నేచర్. అది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం అనేది కుజుడి నేచర్. రాహు ఎప్పుడూ కూడా తెలివితేటలతో తన పని తాను సాధించుకునేటువంటి గ్రహము. ఇక్కడే ఈ వృత్తాంతంలోనే మనకు రాహు యొక్క ఇన్ని పార్శ్వాలను కనపడుతుంటాయి. ఇవన్నీ కూడా గ్రహించవచ్చు రాహు యొక్క లక్షణం ఏంటి అనేది. ఎందుకంటే రాహు ఎప్పుడు కూడా చాలా గొప్ప స్థితిలో ఉండాలి అని కోరుకునేటువంటి వాడు. ఎందుకంటే దేవతలు అంటే అందరూ కూడా ఆరాధన చేస్తారు, దేవతల్ని పూజిస్తారు, గౌరవిస్తారు. తనకు కూడా అటువంటి గౌరవం దక్కాలి, తనకు అర్హత లేకపోయినా సరే. అందుకే రాహు ప్రభావం ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా నేమ్ అండ్ ఫేమ్ని కోరుకుంటారు, పాపులారిటీని కోరుకుంటారు. సాధారణంగా తన అర్హతనికి మించినటువంటి పాపులారిటీని కోరుకుంటారు రాహు ప్రభావం నెగిటివ్గా ఉన్నటువంటి వ్యక్తులు. నిజానికి తనకి ఆ స్థాయికి వచ్చేటువంటి అర్హత ఉండదు, కానీ దాన్ని కోరుకుంటారు. అయితే సాధించడానికి అక్రమమైనటువంటి మార్గాన్ని ఎంచుకుంటారు, రూపాన్ని మార్చేసుకుని. ఎందుకంటే రాక్షసులందరికీ ఈ విద్యలన్నీ వచ్చు. దేవతల కంటే కూడా ఎక్కువ మాయా విద్యలు, మంత్ర విద్యలు వచ్చిన వాళ్ళు రాక్షసులు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా శుక్రాచార్యుడి యొక్క శిష్యులు. శుక్రాచార్యుడు అంటేనే ఎన్నో మంత్రాలను ఆయన ఆధీనంలో ఉన్నటువంటి మహర్షి, ఆయన బ్రహ్మజ్ఞాని. అన్ని మంత్ర విద్యలు ఆయనకు వచ్చు అనమాట. అలాగే కొత్త కొత్త అస్త్రాలని మంత్ర విద్యలను కూడా సృష్టించగలడు అవసరాన్ని బట్టి. అటువంటి గురువు గారి శిష్యుడు రాహు. అందుకే శుక్రాచార్యుడు శిష్యుల్లో ప్రియ శిష్యుడు రాహువు. ఇంకొక శిష్యుడు ఉన్నాడు శని. ఆయనంతా స్ట్రైట్ ఫార్వర్డు, ధర్మబద్ధమైనటువంటి మార్గంలో వెళ్ళేటువంటి శిష్యుడు. ఇద్దరు శిష్యులు ఉన్నారు ఆయన యొక్క క్లాసులో. ఇక్కడ కూడా రాహు యొక్క నేచర్ గమనించండి. తను అనుకున్నది సాధించడానికి తన స్వభావాన్ని, తన సంప్రదాయాన్ని కూడా వదిలిపెట్టి వేరే సంప్రదాయంలోకి వెళ్ళేలా చేస్తాడు రాహువు. పోనీ దానివల్ల అతను ఏమన్నా సుఖపడ్డా? శిరస్సు ఖండింపబడి
మృత్యు అంటే రాలేదు, కానీ అలాగే సజీవంగా ఉన్నాడు. అంటే రాహువు వల్ల ఏదన్నా యోగం ఉంది అంటే అది తాత్కాలికంగా చాలా గొప్పగా అనిపించినా దాని యొక్క ప్రభావం దీర్ఘకాలికంగా కొన్ని తరాలు ఉంటుంది. ఎందుకంటే రాహుకేతువులకి కాలసర్పం అని పేరు. మన డిఎన్ఏని సూచిస్తుంది రాహువు కేతువు. డిఎన్ఏ కూడా చూడండి సర్పాకారంలో ఉంటుంది. రాహువు యొక్క ప్రభావం లేదా కేతువు యొక్క ప్రభావం కొన్ని తరాల వరకు ఉంటుంది. ఆ ప్రభావాన్ని ఎక్కువ చూపించేలా ఆయనకంటూ ఒక యుగాన్ని ఇవ్వబడింది, అదే కలియుగం. మిగతా యుగాల్లో కూడా రాహువు తన ప్రభావం చూపించినప్పటికీ కూడా అది చాలా తక్కువగా ఉంటుంది. అసలు ఇలా మనం ప్రారంభించాలి రాహువు గురించి అర్థం చేసుకునేటప్పుడు. ఇక రాహువు యొక్క నేచర్ ఏంటి? ఇందాకే అనుకున్నట్టుగా తనకి సహజసిద్ధంగా ఉన్నటువంటి గుణాలకి విరుద్ధమైనటువంటి గుణాల్ని పొందాలి అనుకోవడం రాహువు యొక్క లక్షణం. అందుకే చూడండి, రాహువు గ్లామర్ ఫీల్డ్ని ఇష్టపడతాడు, అందంగా ఉండడానికి ఇష్టపడతారు. నేమ్ అండ్ ఫేమ్, పాపులారిటీ, వీటిని ఎక్కువగా కోరుకుంటారు రాహువు యొక్క ప్రభావం ఉన్నటువంటి వ్యక్తులు. చిన్న చిన్న వాటితో వాళ్ళు సర్దుకోపోవాలి అని అనుకోరు. అందరి మధ్య అందంగా కనపడాలి, అందరు నన్ను పొగడాలి అని అనుకుంటాడు రాహువు. ఇది చాలా మంచి లక్షణమైనప్పటికీ కూడా అది సాధించడానికి దాని గురించి ఎక్కువ వ్యామోహాన్ని పెంచుకునేలా చేస్తాడు రాహువు. అదే లోకంగా అయిపోతుంది వారికి. కొంతమంది చూడండి, తమ శరీరాకృతిని మెయింటైన్ చేసుకోవాలనేటువంటి తపన, అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా. అబ్బాయిలు చాలామంది జిమ్కి వెళ్ళి ఎప్పుడు వర్కౌట్స్ చేస్తూ మంచి ఫిట్నెస్ కావాలి అని అబ్సెషన్, అది ఇంకా తీవ్రమైన వ్యామోహం, అందులో తీసుకెళ్ళిపోతాడు రాహువు. అమ్మాయిలు కూడా చూడండి, ఎప్పుడు కూడా బ్యూటీ పార్లర్కి వెళ్ళడము, దానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం, ఎప్పుడు కూడా తన యొక్క సౌందర్యం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడము, అడుగుతూ ఉంటారు, నేను ఇప్పుడు ఎలా కనపడుతున్నాను, ఈ మేకప్ ఎలా ఉంది, లేదా ఈ లిప్స్టిక్ ఎలా ఉంది. ఆబ్సెషన్ అది కలిగించేవాడు రాహువు. కృత్రిమమైనటువంటి అందాన్ని కోరుకునేలా చేసేవాడు రాహువు. సహజ సౌందర్యం, ఆత్మ సౌందర్యం, ఇవి చాలా గొప్పవి. మన ఋషులు వీటిని ఎక్కువగా బోధించారు. అందుకే ఋషులు చెప్పినటువంటి వైదిక ధర్మానికి విరుద్ధంగా ఉండేలా చేసేవాడు రాహువు. అందుకే రాహువుకి మ్లేచ్ఛ గ్రహము అని పేరు, చండాలుడు అని పేరు. చండాలుడు అంటే పాపకర్మ చేసేటువంటి వాడు. మ్లేచ్ఛ గ్రహము అంటే వేదంలో చెప్పినటువంటి జీవితానికి విరుద్ధంగా బతికేవాడు మ్లేచ్ఛుడు. అందుకే ఆ దేశాలకు మ్లేచ్ఛ దేశాలు అని పేరు. దీన్ని యథంలో తీసుకోవాలి. దీన్ని తప్పుగా ఏదో ఒక అనుకోవడం మాటగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మ్లేచ్ఛ అనే పదానికి అర్థం అది. వేద ధర్మానికి విరుద్ధంగా ఉండేటువంటి వస్తువు ఏదైనా సరే మ్లేచ్ఛ అని పిలువబడుతుంది. మ్లేచ్ఛ దేశము, మ్లేచ్ఛులు, మ్లేచ్ఛ సంస్కృతి, మ్లేచ్ఛ మతాలు, ఇవన్నీ కూడా ఇలా పుట్టుకొచ్చినవే. కలియుగంలో మీరు ఈ మతాలు పుట్టుకు చూసినప్పుడు కూడా అబ్రహాం మూల పురుషుడు, అతనికి అశరీరం అని వినపడింది, తర్వాత ఈజిప్ట్ దగ్గరికి వచ్చాడు, అక్కడ ఆ కథంతా తెలుసున్నది. అక్కడి నుంచి ఆయన యొక్క 2 భార్యల నుంచి 2 కుమారులు పుట్టారు. 2 మతాలు పుట్టుకొచ్చాయి, ఒకటి క్రిస్టియానిటీ, ఒకటి ఇస్లాం. వేటి గొప్పతనం వాటికి ఉంది, వాటిని మనం నిందించాల్సిన పని లేదు. కానీ అది వేద ధర్మంలో చెప్పినటువంటి వాటికి విరుద్ధంగా ఉండేటువంటి మతాలు అవి. వాటిని పుట్టించిన వాడు రాహుకేతువులే. రాహు అంటే క్రిస్టియన్ ముస్లిం, కేతు అంటే క్రిస్టియన్ ముస్లిం. ఈ మతాలకి ప్రతీక రాహుకేతువులు. అందుకే ఇప్పుడు ఆ దేశాలే ఎక్కువ వృద్ధిలోకి వస్తున్నాయి. సాంకేతికమైనటువంటి ఆవిష్కరణలన్నీ కూడా ఆ దేశాల్లోనే జరిగాయి. మన వాళ్ళు బాధపడుతూ ఉంటారండి, మన దేశం ఎంత గొప్పది కానీ టెక్నికల్గా అసలు అడ్వాన్స్మెంట్ లేదండి. చూడండి అమెరికా వాడు ఎలా డెవలప్ అవుతున్నాడు, ఇంగ్లాండ్ వాడు ఎంత బాగా డెవలప్ అయ్యారు. నిజమే. ఇంకా ఆ మాటకు వస్తే వీటి ఆవిర్భావం అంతా కూడా జర్మనీ, ఇజ్రాయెల్ ఇటువంటి కంట్రీల్లో జరిగాయి. ఇటువంటి దేశాల్లో అవి రాహు యొక్క హెడ్ క్వార్టర్స్, రాహుకి నచ్చినటువంటి దేశాలు అవి. అక్కడే ఈ ఆవిష్కరణలన్నీ జరిగాయి. న్యూటన్, ఐన్స్టీన్ వీళ్ళెవరూ భారతదేశంలో పుట్టరు కూడా. ఎందుకంటే పరమాత్మ ప్రణాళిక మన దేశాన్ని కేవలం వేద భూమిగానే ఉంచాలి, ఇక్కడ వేద ధర్మమే అభివృద్ధి చెందాలి, అదే ఎప్పుడు కూడా స్థాపించబడి ఉండాలి. అవైదికమైనటువంటి ధర్మాలు, మతాలు అన్నీ కూడా వేరే దేశాల్లో వృద్ధి చెందుతాయి కలియుగంలో. కాబట్టి మనం కూడా అటువంటి దేశాల్లో అవ్వాలని కోరుకోవడం కరెక్ట్ కాదు. మన దేశంలో ఉన్నటువంటి వైదిక సంస్కృతి ఇలాగే ఉండాలి అని కోరుకోవాలి. అయితే కలియుగంలో కలి యొక్క ప్రభావం పెరుగుతున్న కొద్దీ కలి యొక్క మెయిన్ టార్గెట్ వేద ధర్మాన్ని నశింపచేయడం.
ఎప్పుడైతే వేదం చదివే వాళ్ళు తక్కువైపోతారో ఉండరో అప్పుడు కలి యొక్క పని ఈజీ అయిపోతుంది. అందుకే మన దేశంలో కూడా పరాయి మతాల యొక్క దాడులు, పరాయి మతాల యొక్క విస్తరణ అనేది కూడా పెరుగుతోంది. ఇది కూడా కలి యొక్క లేదా రాహు యొక్క ప్రణాళికలో భాగమే. ఇక రాహు రూల్ చేసేటువంటి అంశాలు ఏవి అని చూసినట్టయితే, ఏవైతే తాత్కాలికమైనటువంటి ఆనందాలను ఇస్తాయో, భౌతికపరమైనటువంటి ఆనందాలను ఇస్తాయో, షార్ట్కట్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తాయో, అవన్నీ రాహు యొక్క ఇష్టమైనటువంటి వస్తువులు, ఇష్టమైనటువంటి ప్రొఫెషన్స్. ఉదాహరణకు తీసుకోండి, రాహు అంటేనే మాయా నటన. ఇందాకే చెప్పుకున్నాం ఆ వృత్తాంతంలో. మంచి యాక్టర్గా, మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకోవాలి, మూవీస్లో రాణించాలి అంటే రాహు యొక్క అనుగ్రహం ఉండాలి. తనది కాని దాన్ని తానుగా అయి తెర మీద కనిపించాలి, అదే నటన. అయితే అది మంచిదే, కానీ దానివల్ల దుష్పరిణామాలు ఏంటి? ఈరోజు సినిమాల వ్యామోహంలో పడి పిల్లలు ఎంతమంది చదువును విస్మరిస్తున్నారు. సినిమాలో నటించే వాళ్ళకి డబ్బులు వస్తాయి, దర్శకుడికి డబ్బులు వస్తాయి, నిర్మాత కూడా హిట్ అయితే డబ్బులు వస్తాయి, సాంకేతిక రంగం వర్గానికి డబ్బులు వస్తాయి. డబ్బులు ఖర్చు పెట్టి మనం వినోదం అని చెప్పి వెళ్తున్నాము, దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు చాలా ఉన్నాయి. ఇక ఆ రంగం గురించి ఎక్కువగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఉదాహరణ అంటే డెమిగాడ్స్ లాగా అవుతున్నారు ఇప్పుడు సినిమా హీరోలు. రాముడిని నిందించి ఎవరేం పట్టించుకోరు, కృష్ణుణ్ణి నిందించిన పబ్లిక్లో, యూట్యూబ్లో కావచ్చు, టీవీ ఛానల్స్లో నిందించిన ఎవరు పెద్ద ఏం స్పందించరు. ఒక సినిమా హీరోని అంటే వెంటనే వచ్చేస్తారు, దాడి చేస్తారు, భౌతికంగా కూడా దాడి చేసి వాడిని కొడతారు, వాడు చనిపోయినా వీళ్ళేమనుకోరు. ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. అంటే రాహు యొక్క ప్రభావం ఎంత ఉంది అని అర్థం చేసుకోవచ్చు. నటనగా మాత్రమే చూస్తే ఏ ప్రమాదం లేదు. ఈ అబ్సెషన్ అనేది ఎక్కువ అవుతుంది. దాంతో కనెక్ట్ అయిపోయి అదే తమ లోకం అనుకుని వాళ్ళేదో దేవుళ్ళలాగా ఊహించుకుని ఆ నటుల్ని ఈ విధమైనటువంటి వ్యామోహాన్ని ఇస్తాడు రాహువు. అందులో మళ్ళీ ఫ్యాన్స్ మధ్య కొట్లాటలు, ఇదంతా రాహుమాయే. చక్కగా చిద్విలాసంగా ఆనందిస్తూ ఉంటాడు రాహువు. క్రికెట్ ఆటగా చూస్తే అందరికీ ఆమోదయోగ్యమే, కానీ ఈరోజు క్రికెట్ పేరు మీద బెట్టింగ్స్, గ్యాంబ్లింగ్, వేలం వేయడం, ఇవన్నీ, ఈ వికృత చేష్టలన్నీ కూడా రాహువు యొక్క ప్రకోపమే. క్రికెట్గా లేదు. అలాగే రాహువు ఎప్పుడూ కూడా తనకేదన్నా ఒక ప్రయోజనం కావాలి అంటే అది సాధించడానికి ఎలాంటి మార్గంలో అయినా వెళ్తాడు. అది నిలబెట్టుకోవడానికి ఎవరినైనా దూరం చేసుకుంటాడు, తన వాళ్ళని కూడా దూరం చేసుకుంటారు. చూడండి, చాలామంది సినిమా యాక్టర్లు, పెద్ద పెద్ద క్రికెట్ స్టార్స్, వాళ్ళు చెప్తుంటారు, మేము రోడ్డు మీదకి వెళ్తే అందరూ అభిమానులు వచ్చేసి చుట్టుముడతారు కాబట్టి మేము జనరల్గా పబ్లిక్లోకి రాము అని. కొంతమంది సినిమా తారలు వాళ్ళ ఇల్లు లండన్లో కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ ఉంటే మాకు నచ్చదు, ఈ లైఫ్ స్టైల్ మాకు నచ్చట్లేదు అని అక్కడ ఎక్కువ బతుకుతూ ఉంటారు, అక్కడ ఎక్కువ జీవిస్తూ ఉంటారు. కొంతమంది వేరే ఐలాండ్స్ కొనుక్కుని విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉంటారు. అంటే తను దేనివల్ల పైకి వచ్చారో దాన్ని కూడా పక్కన పెట్టేస్తారు వాళ్ళు పైకి వచ్చిన తర్వాత, వాళ్ళ స్టేటస్ని నిలబెట్టుకోవడానికి. ఇక రాహుకి ఇంకో చాలా ఇష్టమైనటువంటి రంగం గ్యాంబ్లింగ్, స్పెక్యులేషన్. ఇవన్నీ రాహుకి ఇష్టమైనటువంటి రంగాలు. ఈ రోజులో చూడండి, స్పెక్యులేషన్ అనేది ఒక ప్రొఫెషన్ అయింది, ట్రేడింగ్. అలాగే అసలు ఇది లేకుండా జీవితం లేదు. ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా షేర్లు ఇస్తున్నాయి, వాటిని కొనడము, ఆ షేర్ వాల్యూ పెరగడము, ఇవంతా ఏంటి? ఇవంతా స్పెక్యులేషన్స్. ఇవి ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక కూరగాయలు అమ్ముకునే వ్యక్తి 100 రూపాయలు పెట్టి కూరగాయలు కొన్నాడు, దాంట్లో లాభాలు వేసుకుని అమ్మిన తర్వాత 200కి అమ్మాడు, 100 రూపాయలు లాభం. ఇలా ఉండదు స్పెక్యులేషన్ అంటే. మన ఊహను బట్టి దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి వికృతమైనటువంటి రంగాలలో జీవితానికి నెట్టేసేవాడు రాహువు. ఇప్పుడు అది లేని జీవితమే ప్రపంచాన్ని మనం ఊహించుకోలేము. రాహువు యొక్క ప్రణాళిక ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. అలాగే సంప్రదాయానికి విరుద్ధంగా వెళ్ళేవాడు రాహువు. సంప్రదాయ విరుద్ధమైన వివాహాలు, సంప్రదాయ విరుద్ధమైనటువంటి ప్రేమ వివాహాలు, ఇవన్నీ రాహువు చలవే.
అమ్మాయి కంటే అబ్బాయి చిన్న వయసు వాడిని పెళ్లి చేసుకోవడము, ఇవన్నీ కూడా రాహు యొక్క ప్రభావంతో జరిగేటువంటి అంశాలు. అలాగే మోసం చేయడము, మోసపోవడము, ఈ రెండు కూడా రాహు వల్ల జరుగుతూ ఉంటాయి చాలా సందర్భాల్లో. కొన్ని సందర్భాల్లో చూస్తుంటాము, ఈ సాఫ్ట్వేర్ రంగంలో చాలామందికి తెలుసున్న విషయమే. వాళ్ళు జాబ్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ టెక్నాలజీలో వాళ్ళకి అంత అనుభవం ఉండదు, అంత పరిజ్ఞానం కూడా ఉండదు. అందుకని ఒక ప్రాక్సీని పెట్టి ఇంటర్వ్యూ చేయిస్తారు. ప్రాక్సీ అంటే తన బదులుగా ఇంకో ఎవరో, అతనికి ఆ సబ్జెక్ట్ మీద మంచి నాలెడ్జ్ ఉంటుంది. ఫోన్లోనే జరుగుతుంది కాబట్టి డిస్కషను, ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి. అతను బాగా ఇంటర్వ్యూ చేస్తాడు, జాబ్ ఇతనికి వస్తుంది. ఇలా అడ్డదారుల్లో మోసం చేసి మాయ చేసి ఉద్యోగాలు తెచ్చుకోవడం రాహు చలవే. అటువంటి సందర్భంలో రాహు యొక్క దశ అంతర్దశ ఖచ్చితంగా మనకు కనపడుతుంటాయి పరాశరలో లేదా జైమినిలో. తనకి లేని దాన్ని ఉన్నదిగా చూపించుకుని పైకి రావడం, ఏ రంగమైనా సరే, సాఫ్ట్వేర్ అనే కాదు. మనకి జ్యోతిష్యం రాదు కానీ ఉన్నట్టుగా ప్రచారం చేసుకోవడం, ఇది కూడా రాహు యొక్క చలవే. ఎంతోమంది యూట్యూబ్లో జ్యోతిష్యం గురించి వీడియోస్ చేస్తున్నారు. చాలా సందర్భాల్లో బుక్కులు తిరగేసి కొన్ని పాయింట్స్ రాసుకుని వీడియోలు పెట్టడం, ఇలా పొరుగెళ్ళిపోయేది రాహువే. వాళ్ళకి ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ ఏం కావాలి? అందరూ నన్ను గుర్తించాలి, నాకు పేరు ప్రఖ్యాతులు రావాలి, డబ్బు రావాలి. ఇది కూడా రాహు యొక్క ప్రభావమే. ఇలా చెప్తూ పోతే ఎన్నైనా చెప్పచ్చు. ఈ రోజుల్లో జరుగుతున్న ప్రతి దానికి రాహు ప్రభావం ఉంది. ఈ డ్రగ్స్ కల్చర్, స్మోకింగ్, ఇవన్నీ కూడా రాహు యొక్క లక్షణాలే. ఇంతకుముందు స్మోకింగ్ ఒకటే ఉండేది, ఇప్పుడు డ్రగ్స్ అనేవి కూడా వచ్చాయి తెరపైకి. అందులోనూ చాలా చాలా పవర్ఫుల్ డ్రగ్స్ కూడా వచ్చాయి. డ్రగ్స్ అంటేనే రాహువు. ఇప్పుడు చెప్పండి, రాహు లేని రంగం ఏదన్నా ఉందా? పాలిటిక్స్ అంటే రాహువు. ఎప్పుడు ఏ ఎండక గొడుగు పట్టడం అనేది రాహు యొక్క లక్షణం. రాహు ప్రభావం లేకపోతే వాళ్ళు చిరస్థాయిలో నిలిచిపోయేటువంటి రాజకీయ నాయకులుగా ఎదగలేరు. ఏ వ్యక్తిని లేదా ఒక పార్టీని నిర్దేశించి చెప్పట్లేదు. రాహు ప్రభావం స్ట్రాంగ్గా ఉన్నప్పుడే పొలిటికల్ లీడర్ అవుతారు కలియుగంలో. ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి ఎటువంటి దారిలో వెళ్ళడానికైనా సరే వెనుకాడరు. అలాగే ఈ ఇంద్రియ సుఖాలకి లోబడిపోయేలా చేసేవాడు రాహువు. అలాగే తనను తాను మార్చుకునేలా చేసేవాడు రాహు. తన ఐడెంటిటీని మార్చేవాడు రాహు. ఉదాహరణకి చాలామంది ఫారిన్ ల్యాండ్కి వెళ్ళి, అమెరికాకి వెళ్ళి అక్కడ సిటిజన్షిప్ తెచ్చుకుంటూ ఉంటారు. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది. 9th హౌస్ భాగ్యారూఢము, ఇటువంటి కొన్ని కాంబినేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఫారిన్ ల్యాండ్లోకి వెళ్ళి అక్కడ సిటిజన్షిప్ తెచ్చుకుంటారు. ఇక్కడ వాళ్ళ సిటిజన్షిప్ కోల్పోతారు. వాళ్ళు ఆ సిటిజన్గానే గుర్తింపబడతారు. పితృదోషం ఉన్నప్పుడు అటువంటి లైఫ్ అనేది ఉంటుంది. ఇక ఈ విధంగా చూసినట్టయితే ఈ రోజుల్లో రాహు యొక్క ప్రభావం లేని రంగం అంటూ ఏదీ లేదు. మరి అయితే రాహువే అన్ని చేయిస్తున్నాడు, మన తప్పే ఉంది అని అనొచ్చు. కానీ రాహుకే కాదు, ఏ గ్రహానికైనా ఉన్నటువంటి ఒక లక్షణము, ఆ జీవుడి యొక్క లక్షణం ఏంటి, దాని ఆధారంగా ఆ జన్మను ప్రసాదిస్తారు. ఒక వ్యక్తి అన్యాయాలు, అక్రమాలు చేసి రాజకీయంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఉన్నత స్థానానికి చేరుకున్నాడు అంటే అది ఈ జన్మలో పుట్టుకొచ్చిన బుద్ధులు కావు. ఇంతకుముందు జన్మలో కూడా అలా పెరుగుతూ వచ్చాడు. అయితే రాహు చెప్తాడు, ఇదే పద్ధతిలో కనుక నువ్వు జీవితాన్ని కొనసాగిస్తే తర్వాత మళ్ళీ నీకు శిక్షలు ఉంటాయి. ఇటువంటి మైండ్ సెట్తోనే పడతావు, మళ్ళీ ఆ శిక్షలను అనుభవిస్తావు, మళ్ళీ ప్రయోజనాలు పొందుతూ ఉంటావు. ఈ చైన్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. చేసిన పాపాలకు శిక్షలు అనుభవించడం, మళ్ళీ అవే పనులు చేయడం, మళ్ళీ శిక్షణ అనుభవించడం, ఈ చక్రంలో తిరుగుతూనే ఉంటావు. అయితే తెలివి తెచ్చుకుని భగవంతుడి మీద విశ్వాసం ఉంచి నైతికమైనటువంటి మార్గంలో వెళ్ళాలి అని దృఢ నిశ్చయం చేసుకుని ఆ మార్గంలో కనుక వెళ్ళినట్టయితే రాహు తప్పకుండా జాతకం ఉద్ధరిస్తాడు. కాబట్టి రాహు అంటే కేవలం చెడే చేస్తాడు అని అనుకోవద్దు. ఏ గ్రహం కూడా అలా చెడు చేయదు. మనం చేస్తున్న చెడు పనులని ఎత్తి చూపించేవి గ్రహాలు. మనం మార్చుకోవాలి అని సంకల్పం చేసుకున్నట్టయితే తప్పకుండా సహాయపడతాయి. ఆ మార్పు అనేది మన ఆలోచనల నుంచి స్టార్ట్ అవ్వాలి. మన పురుష ప్రయత్నం ఉండాలి. ఆ తర్వాత భగవంతుడి సహాయం కోసం పూజలు జపాలు చేయించవచ్చు. అయితే ఈ రోజుల్లో సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, ఆస్ట్రాలజీ అంటే పరిహారాల సబ్జెక్టు. ఎవరో నన్ను క్వశ్చన్ కూడా అడిగారు, కామెంట్లో కూడా పెట్టినట్టున్నారు.
పరిహారాలు లేనప్పుడు ఆస్ట్రాలజీ ఎందుకండి అని. పరిహారాలు అంటే ఉద్దేశం ఏంటి? మనం చేసిన పాపాలు కడిగేవా? ఏ పరిహారము కడగదు. మనం చేసిన పాపాలను అనుభవించడం అనేది పరిహారం. దుఃఖానుభవమే దోష నివారణ. అయితే పరిహారాలు ఎందుకు? మన చిత్తశుద్ధి కోసం, మన ఆలోచనలో మార్పులు తెచ్చుకుని మంచి వైపుకు ప్రయాణం చేయడానికి భగవంతుడి యొక్క సేవ, జపము, అభిషేకము, ఆరాధన ఇవి ఉపయోగపడతాయి. చాలామంది అంటుంటారు కదా, గాయత్రి చేస్తే చాలండి, ఇంకేం అక్కర్లేదు అని. ఎందుకు అన్నారు అది? ఎందుకంటే గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటి? ప్రచోదయాత్, ప్రచోదనం చెయ్యి అని శివ భగవాన్ని కోరుకుంటున్నాము. నాలో పాజిటివ్ థింకింగ్ అనేది యాక్టివేట్ చేయి. ప్రచోదనం చేయడం అంటే యాక్టివేట్ చేయడం. అది చేసిన తర్వాత మనం ఏ దేవత ఆరాధన చేసినా కానీ సరైన పద్ధతిలో దేవతను ఆరాధన చేస్తాం. చిన్న చిన్న కోరికలు కోరుకోము, జ్ఞానాన్ని ఇవ్వమని కోరుకుంటాం. అందుకని గాయత్రి జపం ముందు చేసి తర్వాత దేవతారాధన చేయమన్నారు. అందుకే గాయత్రి జపం చేస్తే చాలు అని ఎందుకు చెప్పారంటే, ముందు బుద్ధులు అనేవి బాగుపడితే తర్వాత వేరే పూజ చేసినా చేయకపోయినా పర్లేదు, డైలీ యాక్టివిటీస్లో చెడు పనులు చేయకుండా ఉంటాడని. ఆ మాటను కొట్టుకుని ఒక 5 నిమిషాలు గాయత్రి జపం చేసేసి సంధ్యావందనం చేసి ఇక వెళ్ళిపోవడం, దీపం కూడా పెట్టక్కర్లేదు. ఇంకా ఇటువంటి అర్థాలని తీయకూడదు. ఈ విధంగా పరిహారాలు అనేవి మనలోని చెడు నుంచి ఈ మనసుని మంచి వైపుకి మరల్చుకోవడానికి ఉపయోగపడే సాధనంగా చూడాలి. చిత్తశుద్ధిని కలిగించడానికి రెమెడీస్ చెప్పారు. యాక్చువల్గా పరాశరుడు కావచ్చు, ఏ ఋషి అయినా రెమెడీస్ అనేవి చెప్పలేదు శాస్త్రంలో, జ్యోతిష్యం ఒకటే చెప్పారు. సరే, పెద్దవాళ్ళు మంత్రశాస్త్రం నుంచి కొన్ని తీసుకొచ్చి ఇలా చేస్తే గ్రహం నీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది అని చెప్పడం జరిగింది. దాని ఉద్దేశం కూడా ఇది. పాపం వేరు, ప్రారబ్ధం వేరు. మనలోని షడ్రూపులు, కామ, క్రోధ, మోహము, లోభ, మద, మాత్సర్యాలు, ఈ ఆలోచనలు, ఈ వాసనలు, ఇవి పాపాలు. ఒక క్షేత్రానికి వెళ్ళొచ్చిన, గంగలో మునిగొచ్చిన మనసు కొంతవరకు శుద్ధమవుతుంది. దాన్ని అలా మెయింటైన్ చేసుకోవాలి. లేదంటే మళ్ళీ పాపపు ఆలోచనలు వచ్చేస్తాయి. రాగి చెంబు లాంటిది మనసు, ఎప్పుడూ తోముతూ ఉండాలి. చింతపండుతో పెట్టి తోమితే ఎలా అయితే క్లీన్ అవుతుందో, ఈ దేవతా సందర్శనము, నదీ స్నానము, ఇవన్నీ కూడా కొంతసేపు నిర్మలంగా ఉంచుతాయి. అలా మళ్ళీ మనం ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళ నిర్మలత్వాన్ని కాపాడుకుంటూ ఉండమని చెప్పారు. అయితే మనం చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అవి పాప కర్మల్ని పోగొట్టవు ఈ పరిహారాలు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. జ్యోతిష్యం అంటే పాపాన్ని పోగొట్టే విద్యను ప్రచారం చేయడం వలన అది సమాజానికే పెద్ద ప్రమాదం. అటువంటి వాటి కోసం దేవతల్ని వాడాలనుకోవడమే పెద్ద పాపం. మనం చేసిన పాపాలని కడగమని దేవుణ్ణి అడగడం అనేది చాలా పెద్ద నేరం. అది ఆ పాపానికి శిక్ష అనుభవించేటువంటి మనోబలం ఇవ్వు అని కోరుకోవాలి భగవంతుణ్ణి. ఇక ముందు అలా చేయకుండా నా మనసుని స్థిరంగా ఉంచి సక్రమమైన మార్గంలో నడుపు అని భగవంతుని కోరుకోవాలి. అది ఎవ్వరూ చెప్పరు. టీవీ పెడితే సోమవారం ఈ గుడికి వెళ్ళండి, ఈ దానం ఇవ్వండి, ఈ జపం చేయండి, మంగళవారం ఈ గుడికి వెళ్ళండి, ఈ దానం చేయండి, ఈ జపం చేయండి, ఈ పాపాలు పోతాయి. ఈ పాపాలు పోతాయి అనే మాట ఎప్పుడైతే బాగా ప్రచారం ఎక్కువైందో గుళ్ళన్నీ ఫుల్ అయిపోతున్నాయి, కిటకిటలు ఆడుతున్నాయి. తిరుమలలో కిటకిట, విజయవాడలో కిటకిట. ఈ కిటకిటలు ఎందుకు ఆడుతున్నాయంటే మన మెటమెటల గురించే. లేకపోతే ఇంతమంది భక్తులు ఉండరు. ఆలోచిద్దాం, ఇంతమంది భక్తులు ఉన్నారా? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన లక్షణాలు ఉన్న భక్తులు ఇంతమంది ఉన్నారా? కిటకిటలు ఆడేంతమంది భక్తులు ఉంటారు అందులో కలియుగంలో. ఇటువంటి వ్యామోహాలకు వెళ్లకుండా రాహు యొక్క ప్రభావం నుంచి ప్రతి వాళ్ళు కూడా తమను తాను రక్షించుకోవడం అనేది చాలా చాలా ముఖ్యము. అయితే అడగొచ్చు, ఏమండి నాకు రాహు మహాదశ లేదు, రాదు, నాకు ఇంకా రాహు ప్రభావం లేదు కదా అని. రాహు ఏ ఇంట్లో ఉంటాడో దానికి సంబంధించిన ప్రభావం లైఫ్లో ప్రధానమైనటువంటి కారకత్వాల మీద ఉంటుంది. ఉదాహరణకి లగ్నంలో రాహు ఉన్నాడు అంటే, నెగిటివ్గా ఉంటే ఇటువంటి స్వార్థ చింతన, అవకాశవాదము ఇవన్నీ ఉంటాయి. దీన్ని వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి. ఆ దశ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా దానికి సంబంధించినటువంటి పనులు చేస్తారు. ఆ ప్రారంభంలో ఉన్నటువంటి పనులన్నీ ఇప్పుడు చేస్తారు, ఇంకా కర్మల్ని యాడ్ చేసుకుంటారు. అలాగే జైమినిలో రాహు ప్రభావం రాశి దశలు వచ్చినప్పుడు కూడా అటువంటి ప్రభావాలు ఉంటాయి. ఎప్పుడూ కూడా రాహు ప్రభావం ఉండేటువంటి రాశి దశ ఏదో ఒక రూపంలో జైమిని సిస్టంలో వస్తూ ఉంటుంది మనకి లైఫ్ లాంగ్. పరాశర వింశోత్తర సిస్టంలో రాహు మహాదశ రాకపోవచ్చు. అంత మాత్రం చేత రాహు ప్రభావం నుంచి తప్పించుకున్నాం అని అనుకోకూడదు.
మన మహానుభావులు అసలు జైమిని గురించి ప్రస్తావించట్లేదు కాబట్టి ఎవరికి అవగాహన లేదు. రాహు ఒక ఇంట్లో ఉన్నాడు, ఒక రాశిలో ఉన్నాడంటే రాహు ప్రభావం ఉన్నటువంటి రాశుల దశ ఎప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది. కొత్త గ్యాప్ ఇచ్చినా సరే 90% ఆఫ్ లైఫ్ ఆ ప్రభావం ఉన్నటువంటి దశను అనుభవిస్తూ ఉంటాం మనం జైమిని సిస్టమ్ ప్రకారం. కాబట్టి ఈ రాహు ప్రభావం నుంచి మనం రక్షించుకోవాలంటే నైతిక ప్రవర్తన, భగవద్ ఆరాధన, వీలైతే ఏ స్వార్థము లేకుండా భగవంతుని ఆరాధన చేయడము, ఇటువంటి పనులు చేయడం వల్ల చాలా మటుకు రాహు యొక్క దుష్ప్రభావాల నుంచి మనం కాపాడుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.